హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ మ్యాథమెటిక్స్ 2B కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. సో అవి కూడా సెక్షన్ బిలో వచ్చే 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయినవే అండ్ ప్రాక్టీస్ చేసిందే. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ క్వశ్చన్స్ని మీరు చూసే ఉంటారు. అండ్ నేనైతే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు సిఆర్ మెటీరియల్ తీసుకొని అందులో ఉండే మోడల్ పేపర్స్ని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని అన్నీ అనలైజ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు నేర్చుకుందాం. అండ్ ఇంటర్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చూస్తే మీరు ఎంతో కొంత క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోసీ, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిప్స్. ఫస్ట్ వన్ 9x² plus 16y² minus 36x plus 32y minus 92 equals to 0, or second one 3x² plus y² minus 6x minus 2y minus 5 equals to 0. సో ఈ క్వశ్చన్ చూడగానే మీకు తెలిసే ఉంటుంది, ఇది ఇలిప్స్ లెసన్ నుంచి వచ్చింది. సో ఇలిప్స్ లెసన్లో మనకి 4 మార్క్స్కు సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 మార్క్స్కు సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 4 మార్క్స్లో ఇది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ 2Bలో ఏ సబ్జెక్ట్లోనూ 4 మార్క్స్లో ఒకే సబ్జెక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రాలేదు. కేవలం ఎలిప్స్ లెసన్ నుంచే వస్తున్నాయి కాబట్టి ఈ ఒక్క లెసన్ని మీరు కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీరు 8 మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. అండ్ ఇందులో ఇవి 2 వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఒకటేమో ఐదర్ ఇదైనా వస్తుంది లేదా ఇదైనా వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ సో 2023లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు ఈ క్వశ్చన్ వచ్చింది 13th బిట్లో. సో 9x² plus 16y² minus 36. సో ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. అండ్ ఇదేమో 2022 అండ్ 2021. సో ఈ లాస్ట్ 1 ఇయర్ ఏమో ఇది వచ్చింది అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రిపేర్ అవ్వండి, ఇది ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ రెండిట్లో ఒకటి వచ్చినా మీరు రాసేంత కేపబిలిటీలో ఉండాలి. And next second question, find the equation of the ellipse in the standard form whose distance between foci is 2 and length of latter septum is 15. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ఇలిప్స్ లెసన్ నుంచే రావడం జరిగింది. సో అది కూడా స్టాండర్డ్ ఫామ్ మెథడ్లో. అండ్ అందులో ఫోసీ వాల్యూ వచ్చేసి 2 అండ్ లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ వచ్చేసి 15/2. సో ఇవి ఈ 2 క్వశ్చన్స్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఇది కూడా 15. సో ఇదేమో లాస్ట్ ఇయర్ రాలేదు బట్ 2020లో వచ్చింది. సో 2020లో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ ఇది 2 సిమిలర్గానే ఉంటాయి బట్ ఇందులో వాల్యూస్ అయితే మనం ఫైండ్ చేయాలి. ఇందులో ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్, ఫోసీ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్ ఆఫ్ ద ఎలిప్స్ 9x² plus 16y² equals to 44. సో ఈ క్వశ్చన్ ఎస్ ఈ క్వశ్చన్ 2022లో వచ్చింది. సో 2022లో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ క్వశ్చన్లో కూడా సేమ్ ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్, ఫోసీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ద లైన్ for the line x cos alpha plus y sin alpha equals to p to be a tangent to the ellipse x² plus x² by a² plus y² by b² equals to 1. సో ఈ లెసన్ కూడా ఎలిప్స్ నుంచే వచ్చింది. ఎలిప్స్ నుంచి ఎన్ని చెప్తున్నాను ఎందుకంటే ఎలిప్స్ నుంచే మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా ఎలిప్స్ నుంచే చెప్తున్నాను. ఎందుకంటే 2 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ కాబట్టి ఎలిప్స్ నుంచి ఎక్కువగా అడుగుతాడు. అందుకనే ఎలిప్స్కు సంబంధించిన ఎక్కువ. అండ్ ఎలిప్స్కి కూడా మనకు సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయడం, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ ఫైండ్ చేయడం, ఫోసీ ఫైండ్ చేయడం, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్ ఫైండ్ చేయడం, అన్నీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్లో కూడా చూసుకుంటే స్టాండర్డ్ ఫామ్, ఇక్కడ లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ ఇచ్చేసాడు అండ్ ఫోసీ వాల్యూ కూడా ఇచ్చేసాడు. అండ్ ఈ క్వశ్చన్లో కూడా మనం ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయాలి, ఫోసీ ఫైండ్ చేయాలి, లెంత్ ఆఫ్ లాటర్ సెక్టమ్ ఫైండ్ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్స్ కేవలం ఒకే ఒక జానర్ అండ్ సేమ్ మెథడ్లో ఉంటాయి కాబట్టి ఎలిప్స్ అనేది చాలా ఈజీ లెసన్, దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా 3x² minus 4y² equals to 12 వేర్ ఆర్ ఫస్ట్ వన్ ప్యారలల్ అండ్
perpendicular to the line y equals to x minus 7. సో ఈ లెసన్ హైపర్బోలా నుంచి వచ్చింది. అండ్ హైపర్బోలా నుంచి మనకి 4 మార్క్స్కు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒక క్వశ్చన్ హైపర్బోలా నుంచి వస్తుంది కాబట్టి 4 మార్క్స్. అండ్ ఈ హైపర్బోలా ఎలిప్స్ అనేవి చాలా సిమిలర్. మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. హైపర్బోలా ఎలిప్స్ అనేవి చాలా సిమిలర్, సేమ్ టు సేమ్. అందులో కొన్ని ఫార్ములాస్ a మైనస్ బి బై ఏ, రూట్ a మైనస్ బి బై ఏ అలా ఉంటాయి. అది హైపర్బోలాలో b మైనస్ ఏ బై బి సేమ్ ఉంటాయి. ఇది ఎలిప్స్ అయితే ఇది హైపర్బోలా. ఇవి రెండు లెసన్స్ అండ్ చాప్టర్స్ అనేవి చాలా సిమిలర్గా ఉంటుంది. జస్ట్ a మైనస్ బి, బి మైనస్ ఏ ఇలా ఫామ్లోనే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, సో ఇందులో మనం ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయట. అండ్ సెకండ్ దాంట్లో దీనికి ఒక లైన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫైండ్ ద ఫోర్సీ ఎసెంట్రిసిటీ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా x² మైనస్ 4y² ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ కూడా హైపర్బోలా అండ్ ఈ ఎలిప్సీ హైపర్బోలాకి చాలా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ క్వశ్చన్లో మీకు ఆల్రెడీ హైపర్బోలానో లేకపోతే ఎలిప్సో ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంటాడు. అండ్ ఈ హైపర్బోలా క్వశ్చన్లో కూడా ఫోర్సీ ఫైండ్ చేయాలి, ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేయాలి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ చేయాలి. సో అవి ఈ ఎలిప్స్లో కూడా ఫైండ్ చేయాలి, హైపర్బోలాలో కూడా ఫైండ్ చేయాలి. ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు 6 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎలిప్స్ నుంచి మనకు 2 వస్తాయి, హైపర్బోలా నుంచి 1 వస్తుంది కాబట్టి. సో ఇవి రెగ్యులర్గా అడిగే 6 మెథడ్స్. అండ్ నెక్స్ట్ 7th వన్, సో ఇదేమో డిఫైనిట్ ఇంటిగ్రల్స్ నుంచి ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ π/6 టు π/3 రూట్ sin x బై రూట్ sin x ప్లస్ రూట్ cos x ఇంటూ dx. సో ఈ లెసన్ ఏమో, ఈ లెసన్ డిఫైనిట్ ఇంటిగ్రల్స్ నుంచి ఇది 4 మార్క్స్ అయినా అడుగుతాడు లేదా 7 మార్క్స్ అయినా అడుగుతాడు. అండ్ ఇది లాస్ట్ టైం 4 మార్క్స్కి రాలేదు, 7 మార్క్స్కి వచ్చింది. ఎస్, 7 మార్క్స్లో 23rd బిట్. సో 23rd బిట్ 7 మార్క్స్కి వచ్చింది. సో ఇది 7th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ గురించి చూద్దాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 టు π/2 sin power of 5x by sin power of 5 into x plus cos power of 5 into x into dx. సో ఈ క్వశ్చన్ కూడా డిఫైనిట్ ఇంటిగ్రల్స్ నుంచి వచ్చింది. సో ఈ క్వశ్చన్ అండ్ అంతకుముందు 7th క్వశ్చన్ చాలా సిమిలర్గానే ఉంటుంది. అండ్ అది ఏమో 2022లో, సో 22 ఇయర్లో ఇది వచ్చింది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకుంటే సాల్వ్ x² ఇంటూ dy మైనస్ x² ప్లస్ y² ఇంటూ dx. సో సాల్వ్ అనేది వచ్చిందంటే ఇది ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఈ అంటాం షార్ట్గా. సో డిఫైనిట్ ఇంటిగ్రల్స్ నుంచే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీరు ఎక్కువగా సాల్వ్ అనే క్వశ్చన్ ఎక్కువ చూస్తారు, ఎందుకంటే డిఫైనిట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకు 7 మార్క్స్ది ఒకటి వస్తుంది అండ్ 2 మార్క్స్ది ఒకటి వస్తుంది, 4 మార్క్స్ది ఒకటి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ 10th వన్ చూసుకుంటే సాల్వ్ dy/dx ఈక్వల్స్ టు xy ప్లస్ y/xy ప్లస్ x. సో ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ వచ్చింది. సో 2023లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి దీన్ని కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ టు 0 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ 2,3. సో ఆర్థోగోనల్లీ. సో ఆర్థోగోనల్లీ అనే వర్డ్ వచ్చిందంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఏ లెసను? సిస్టమ్ ఆఫ్ సర్కిల్. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లెసన్ నుంచి. సో ఇది ఆర్థోగోనల్లీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్. ఎస్, సో లాస్ట్ ఇయర్ రాలేదు, 2022లో వచ్చింది అనుకుంటా. ఎస్, 2022లో వచ్చింది. సో ఇది 2022లో వచ్చింది. ఆర్థోగోనల్లీ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెంత్ కామన్ కోడ్ ఆఫ్ ద సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 5y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్ ఏమో ప్రీవియస్ ఇయర్ వచ్చింది ఈ క్వశ్చన్. సో ఖచ్చితంగా మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లెసన్ నుంచి కామన్ కోడ్ అయినా అడుగుతాడు లేదా ఆర్థోగోనల్లీ అయినా అడుగుతాడు. సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ రెండు మెథడ్లోంచి ఒక మెథడ్ ఈ సంవత్సరం 2024లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది.
సో ఈ 12th క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కోడ్ ఫార్మ్డ్ బై x² + y² = a² ఆన్ ద లైన్ x cos alpha + y sin alpha = p. సో కామన్ కూడా అని చూడగానే చాలామంది ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లెసన్ అనుకుంటారు, బట్ ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లెసన్ కాదు. సో ఇక్కడ చూసుకోండి, ఒక వాల్యూ ఇచ్చాడు p వాల్యూ, అంటే ఇది సర్కిల్స్ లెసన్. సో సర్కిల్ లెసన్ అనేది చాలా ఎంత ఇంపార్టెంటో నాకన్నా మీకే బాగా తెలుసు, ఎందుకంటే దీంట్లో మనకు 22 మార్క్స్ వస్తాయి. సో కేవలం ఒక్క సర్కిల్ లెసన్ నేర్చుకోవడం వల్ల మీరు 22 మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. అండ్ దీంట్లో 7 మార్క్స్కు 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 4 మార్క్స్కు 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ కామన్ కోడ్ ఆఫ్ ద లైన్, సో కాస్ ఆల్ఫా, ఇది ప్రీవియస్ ఇయర్ వచ్చింది. సో 11th బిట్లో, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కోడ్ x² + y² = a² ఆన్ ద లైన్ x cos alpha + y sin alpha = p. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకని దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇన్ ఏ పాయింట్ p ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ద tangents drawn from p to the circles x² + y² - 4x - 6y - 12 = 0 and x² + y² + 6x + 8y + 26 = 0 are in the ratio 2:3. Then find the equation of the locus of p. సో ఈ క్వశ్చన్ 22లో వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ని కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సో ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే 9:3 అనేది ఒక అంటే రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ అండ్ ఒక డిఫికల్ట్ ప్రాబ్లం కాబట్టి, ఇది ఒక డిఫరెంట్ మెథడ్లో సాల్వ్ చేస్తాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని కూడా చూసుకోండి. సో ఈ 14 క్వశ్చన్ కనుక మీరు ప్రిపేర్ అయితే, సో సెక్షన్ బిలో 20 మార్క్స్ కాబట్టి మీరు అట్లీస్ట్ మోర్ దెన్ ఒక 16 మార్క్స్ కన్నా స్కోర్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ.